ఇంతకు ముందు ఉద్యోగం లేకపోయినా పిలిచి మరీ పెళ్లికి పిల్లనిచ్చారు గాని ఇప్పుడు ఉద్యోగంతో పాటు అదర్ క్వాలిఫికేషన్స్ కూడా కావాలంట. అంటే జాబ్ అన్నది మగాడికి ఒక లక్షణం కన్నా ఒక అర్హత కింద మారిపోయింది. నేను రీసెంట్ గా ఒక రీసెర్చ్ కోసం ఒక 70 మంది జాబ్ సీకర్స్ తో మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 2025 లో జాబ్ సర్చ్ ప్రాసెస్ అనేది ఒక బ్రూటల్ గా మారిపోయింది. ఇందులో వర్స్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ రెజ్యూమేస్ ఏటీఎస్ లో క్లియర్ అవుతున్నాయో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఒకడికి జాబ్ లేదంటే అయ్యో పాపం వీడికి హెల్ప్ చేద్దాం అనే కన్నా వీడే జాబ్ కొడతాడులే చూద్దాం అనుకునే జనాలే ఎక్కువ. దానితో సంబంధం ఉండి లేని జాబ్స్ అప్లై చేయడానికి వాళ్ళు రోజు కేటాయించే టైం 4 గంటలు. అందులో అప్లై చేసే జాబ్స్ రోజుకి 60 నుండి 100 వరకు ఉంటాయి. అంటే ఒక జాబ్ సీకర్ సగటున వారానికి అప్లై చేసే జాబ్స్ 300 నుంచి 500 వరకు. సరే 1 వీక్ లో జాబ్ వస్తుందంటే రాదు. ఇందులో ఫ్రెషర్స్ పరిస్థితి ఇంకా దారుణం. ఒక ఫ్రెషర్ 1 మంత్ లో యావరేజ్ గా అప్లై చేసే జాబ్స్ 1200 నుంచి 1500 వరకు ఉన్నాయి. సరే పొరపాటున ఒక హెచ్ఆర్ అయినా కాల్ చేసి జాబ్ గురించి మాట్లాడారా అనుకుందాం. ఇందులో స్కామ్ కాల్స్ చేసే హెచ్ఆర్ కన్సల్టెన్సీస్ ఎక్కువ అయిపోయాయి. ఈ కాలంలో సగటు జాబ్ సీకర్ ఒక జాబ్ కొట్టాలి అంటే వాడు ఆల్మోస్ట్ ఒక మినీ యుద్ధమే చేయాలి. సో జాబ్ సీకర్స్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళని హేళనగా మాత్రం చూడకండి. నీకు జాబ్ లేదా భయపడద్దు, తొందరలోనే నువ్వు ఒక జాబ్ కొడతావు.